అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడే కాదు, దాదాపు 5 ఇయర్స్ నుండి నచ్చిన హీరో, ఏకైక హీరో శ్రీ విష్ణు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్. రీసెంట్గా ఓం బొంబిష్ కానీ, సామాజ వర్ణ కానీ ఎంత ఎంజాయ్ అంటే, ఇటు యూత్, అటు ఫ్యామిలీ, అటు లేడీస్, అటు చిన్న పిల్లలు, అటు పెద్దలు, ఎవ్రీ పర్సన్ ఎంజాయ్ టు ది పీపుల్. సో అంత బాగుంటాయి స్క్రిప్ట్స్. సో సామాజ వర్ణ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు థియేటర్కి పోతే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వర్ తర్వాత అంత బాగా నవ్వించగల సినిమా సామాజ వర్ణ. నిజం, సెల్యూట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇతని స్టోరీ సెలెక్షన్స్, స్క్రిప్ట్ వైజ్ మీరు చూసారు రీసెంట్ ఫిలిమ్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. అవి ఓం బొంబుషి కానీ, సామాజ వర్ణ కానీ, ప్రత్యేక స్వాగ్ కానీ, ఓ ఏక్ మినీ, నీది నాది ఒకే కథ కానీ, బ్రోచేవార్ ఎవర్రా, ఇవి ఎక్సలెంట్. మెంటల్ మదిలో ఇవన్నీ ఎక్సలెంట్ స్క్రిప్ట్స్. సో నెక్స్ట్ లెవెల్ అంతే. సో అందుకే శ్రీ విష్ణు ఇప్పుడున్న హీరోల ద బెస్ట్. ఇటు స్క్రిప్ట్ వైజ్ అంటే ఎవ్రీ ఆడియన్స్, ఇటు అడలు లేకుండా ఎవ్రీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. సో రీసెంట్గా స్వాగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో ఆ వేరియంట్స్ 3 గెటప్స్ వేరియేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రీవియస్ ఫిలిం సామాజ వర్ణ చాలా ఇష్టం నాకు, అందుకే అంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో అందులో కామెడీ టైమింగు, చిన్న పిల్లల కాంచెల్లి పెద్దలు, ఆ హీరోయిన్ కామెడీ టైమింగ్ కానీ, అటు వెండ్ల కిషోర్ కామెడీ టైమింగ్ కానీ, కులం గురించి కానీ, నెబ్బి కానీ అసలు గ్రేట్. ఇక ఓం బుష్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఓం బుష్ ఆ లేడీస్ కథ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. సో నాకైతే శ్రీ విష్ణు ఇస్ గ్రేట్. ఈ స్వాగ్ గురించి చెప్పాలంటే ఇట్స్ డిఫరెంట్ జోనర్. అంటే 3 వంశాల 3 పిల్లలు కానీ వివిధ సీజన్లో ఉంటారు వాళ్ళు. సో చిన్నప్పుడు, యంగ్ ఉన్నప్పుడు, ముసలి గెటప్ ఉన్నప్పుడు. సో ఇది ఎందుకు అసలు ఏంటిది, మొత్తం ఆడపిల్లలే కావాలి, మొత్తం మగ పిల్లలు కావాలంటే ఆడపిల్లలు కొడతారు ఆ రాజుకి. స్వాగ్ అంటే ఏం లేదు, స్వాగ్ అంటే గుర్రం. సో గుర్రంతో పాలించారు, స్వాగ్ అంటారు. సో అతనికి మగపిల్లలు కావాలి, రాజు చేయాలి, కానీ ఆడపిల్లలే పుడతారు. మన ట్రైలర్లో చూస్తే మనకు అదే ఉంది. కానీ క్యూరియాసిటీ పెంచింది. అసలు ఎట్లా వంశం ఎట్లా, అసలు మగపిల్లలు ఎట్లా పుట్టిర్రు, ఆడపిల్ల పుట్టాలనుకుంటే మగపిల్లలు ఎలా పుట్టారు, అసలు వీళ్ళు ఎట్లా, ఈ తరం ఎట్లా పెరిగింది అనేది స్వాగ్. ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిం రాజరాజ చోర, మనకు తెలిసే అది ఎంత పెద్ద హిట్. గంగవ్వ కామిగాడ అంతా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో స్వాగ్. సో చూడాలి, వెయిట్ చేయాలి, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయాలి. సరే సినిమా మేకింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ చాలా గ్రాండర్గా ఉంది. శ్రీ విష్ణు మళ్ళీ డెఫినెట్ ఇట్టే కాకుండా బోర్ కొట్టకుండానే ఉంటుంది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా థియేటర్లో చూడాలని. శ్రీ విష్ణు, జై శ్రీ విష్ణు. చూద్దాం, అందరూ థియేటర్ కలుసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.